టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు, మాట్లాడదాం. జిల్లాల పునర్విభజన జరగడానికి ప్రభుత్వం సమాయత్తం చేస్తా ఉంది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపిస్తామంటున్నారు. దాన్ని అసెంబ్లీలో పెట్టి నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు. మొత్తం ఇప్పుడున్న 33 జిల్లాలు కదా, మీ ప్రభుత్వంలో 33 జిల్లాలు చేసిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 17 జిల్లాలు చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. పార్లమెంట్కి ఒక నియోజకవర్గం, ఒక జిల్లా చొప్పున. ఈనాడు యావత్ భారతదేశంలో తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ప్రభుత్వం ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. మరి రీసెంట్గా ఈ మధ్యలో ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. నేను ఒక కలెక్టర్ ఆఫీస్ చూస్తే అది తెలంగాణ ప్రాంతంలోని కలెక్టర్ ఆఫీస్ చూస్తే ఇతర కొన్ని రాష్ట్రాలు సెక్రటరీ లాగా కట్టిన కేసీఆర్ గారు చాలా గొప్ప కట్టిని చెప్పడం జరిగిన సంగతి చూస్తున్నాము. ఈనాడు పేద ప్రజానికి గవర్నమెంట్ తరఫుకి ఏం రావాలన్నా కానీ ఎవ్రీబడీస్ గెటింగ్, ప్రతి ఒక్క మనిషికి మరి ప్రభుత్వంకి వచ్చే ప్రతిదీ వాళ్ళకి దక్కుతున్న సంగతి చూస్తున్నాము. మరి 17 జిల్లాలు 33 ప్రజలు మాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉన్నది. జనాలు ఒప్పుకునే పరిస్థితి ఉందా? మీ పార్టీ కూడా ఒక స్టేట్మెంట్ చేసింది ముఠా గోపాల్ గారు. మీ పార్టీ కూడా జిల్లాలను ముట్టుకుంటే తేనె తిట్టను ముట్టుకున్నట్టే అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితిలో ప్రజలు మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు చూస్తుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే పిచ్చోంజికి రాయిషుడు ఉన్నది. ఈనాడు అందరు ఎంతో సంతోషంగా హ్యాపీగా 33 జిల్లాలతో ఉన్నారు. ఎవరికి కాలు నడకన పోయినా వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ వస్తున్నది. పరిపాలన పరంగా చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నా చూస్తున్నాము. ఈ 33 జిల్లాలను కదిపి దాన్ని కుదించి 17 జిల్లాలు చేస్తే మాత్రము ప్రజలే దానిపైన యాక్షన్ తీసుకుంటున్నారు. మీరేమో పాలనా సౌలభ్యం కోసం మీరు ఇందాక అంటున్నారు కలెక్టరేట్లు కట్టడం కానీ అక్కడ జిల్లాలలో ప్రజలకు అనుకూలంగా ఉండడానికి నిర్ణయం తీసుకున్నామని మీరు చెప్తున్నారు. 33 జిల్లాలు. రేవంత్ రెడ్డి ఏమో ఇది శాస్త్రీయంగా జరగలేదు, అందుకే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామంటున్నారు. ఆయనకు కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఏమున్నా కానీ వాటిని ఆయనకు నచ్చలేదు. నా మార్కు ఉండాలని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు దెబ్బ కొట్టాలప్పుడు దెబ్బ కొడతారు. కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. రైట్. 33 జిల్లాలు నుంచి 17 జిల్లాలు చేస్తే ఖచ్చితంగా టీఆర్ఎస్ నుంచి ఉద్యమం ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ పాలన ఎట్లా ఉందంటే పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది 33 జిల్లాలు. ఈరోజు హాయిగా ప్రజలంతా సమస్యల కోసం నడుచుకుంటూ వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్ని సమస్యలు అక్కడ సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం కావాలనే ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. పార్టీ కూడా ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడి గారు, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.